చెరపుకురా చెడేవు. తెనాలి రామకృష్ణ కథ. మరుసటి రోజు పోటీ పేరు చెరపుకురా చెడేవు. పెద్దన్నగారు పోటీ గురించి వివరిస్తూ, ఇది పోటీదారుల తెలివితేటలకు పరీక్ష అనగానే అప్పన్న చటుక్కున లేచి, అబ్బో, అది మా దగ్గర కొండంతా. తెలివితేటల్లో మమ్మల్ని ఢీకొట్టడం ఎవడబ్బతరం అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. పెద్దన్నగారు కూడా నవ్వి గబగబా గోదాలోకి వెళ్ళి ఇసుకలో పొడుగ్గా గీతలా గీశారు. నల్లతంబి తల పంకిస్తూ, అర్థమైంది స్వామి, గీతను పెంచకుండా పెద్దది చెయ్యాలి. అంతే కదా, చేస్తాము అన్నాడు. పెద్దన్నగారు తల అడ్డంగా తిప్పి, కాదు, గీతని చిన్నది చెయ్యాలి. ప్రక్కన మరో పెద్ద గీత గీయకుండా, ఉన్న గీతని చేత్తోటో కాలితోటో చెరపకుండా అన్నారు. ఆ పోటీ విశేషం విన్న అభ్యర్థులందరూ హతాశులయ్యారు. ఉన్న గీతని చెరపకుండానో లేదా దాని ప్రక్కన మరో పెద్ద గీత గీయకుండానో ఆ గీతని ఎలా చిన్నది చేస్తారు? ఇది తెలివితేటలకు పరీక్ష లేక అభ్యర్థుల్ని ఏడిపించడానికి పెద్దన్నగారికి పుట్టిన గిలివా? తాతాజీ గారు చిరాకు పడుతూ, ఇదేం తెలివి, ఇదేం పరీక్ష, ఏ గీతైనా చెరపకుండా ఎలా చిన్నదవుతుంది అన్నారు ఉక్రోషంగా. పెద్దన్నగారు ఏమాత్రం తొనకుండా, చెరపకురా చెడేవు అన్నారు. రామకృష్ణుడు తల పంకిస్తూ, ఓహో అన్నాడు సాలోచనగా. తాతాజీ వారు అదిరిపడి, నీ అతి తెలివితేటలు ఇక్కడ పనిచెయ్యవు, తెలుసుకో అనేశారు. రామకృష్ణుడు తలూపుతూ, ఇది తెలుగు కాదు స్వామి, గిలివి. ప్రక్కన మరో గీత గీయకుండా, ఉన్న గీతను చెరపకుండా ఉన్నదాన్ని చిన్నది చేయటమే మన గిలివి అని చెప్పి తాపీగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి దూరంగా పడి ఉన్న పొడుగాటి వాసాన్ని పట్టుకొచ్చి దాన్ని ఇసుకలో నిలబెట్టాడు ఎండవాలును బట్టి. ఎండవాలికి అనుగుణంగా ఆ వాసపు నీడ పొడుగ్గా, చాలా పొడుగ్గా గీత పక్కన పడింది. నీడ గీతలా కనిపించింది. అంతే, ఉన్న గీతను చెరపకుండా ప్రక్కన మరో గీత గీయకుండానే వాసపు నీడ ప్రక్కన ఆ గీత చిన్నదిగా కనిపించింది. సభాష్ రామకృష్ణ, తెలివంటే నీదే అన్నారు రాయలవారు ప్రశంసిస్తూ. కవులందరూ పెద్ద పెట్టును చప్పట్లు కొడుతూ ఉంటే ఓటమి భారంతో మొహం మార్చుకున్న తాతాజీ వైపు చూస్తూ, తమకా మాత్రం గిలివుంటే మా కర్మ ఇట్లా కాలేదా? పెద్దలు ఊరికే అన్నారా చెరపకురా చెడేవని? ఇప్పుడు చెరపకుండానే చెడ్డాం, కర్మ కర్మ అనేశాడు అప్పన్న. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.